గల్ఫ్ బాధితులు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి శవాన్ని తెప్పించడమే కాకుండా ఆ ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కూడా పథకం పెట్టిన అక్కడనే వినోద్ గారు ఉన్నారు కదా. మీరు అడిగింది ఏంది చేయలేదు, ప్రతిదీ చేస్తున్నాం. ఇది కూడా కేసీఆర్ కోసం కాదు, ఇప్పుడు ఇది కాళేశ్వరం రిలేట్, ఇది ప్రజలకు అవసరం ఉన్నది, దీన్ని జాగ్రత్తగా చేయాలనేది మన ఆలోచన. వాళ్ళు హడావిడి పెట్టిరని, తొందర పెట్టిరని మనల్ని అటు ఇటు చేసి ఏదో ఒకటి చేసి అది కూలగొడితే వీళ్ళే కుట్రతోని దాన్నే మనం బాంబులు పెట్టి పేల్చినామని మాటలు మాట్లాడారు. ఎంత బుర్ర తక్కువ అంటే, మరి అమెరికాలో ఏం చదువుకున్నాడో నాకు తెలియదు కానీ మరి వేరే దోస్తులు వేరే చెప్తుంటారు. బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకి వెళ్తుందా భూమిలోకి పోతుందా మా వీరేషన్ చెప్పాలి. ఎన్నో బాంబులు పెట్టి పేలిస్తే ఏదైనా మనం బాంబు పెడితే అది ఏడైనా పెట్టు గాల్లోకి లేస్తుంది కదా, పైకి లేస్తుంది కదా. మళ్ళీ కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్ భూమిలోకి పోయింది కదా, బాంబులు పెడితే భూమిలోకి ఎట్ట పోతుంది? బుద్ధి ఉందా? అన్నం తింటుండా, గడ్డి తింటుండా? మాట్లాడేటప్పుడు బుర్రనాన్ని ఉపయోగించాలి కదా. పోనీ ఒకవేళ ఏదన్నా జరిగింది అని అంటే, ఏదన్నా చేస్తే ఏదన్నా శకలాలు వేసినాయి, గాల్లో ఉన్నాయి, ఇది ఉన్నది అని అంటే మనం బాంబులు పెట్టాం. భూమిలోకి కుంగిపోయింది అని మనం బాంబులు పెట్టామని మన మీద వేస్తాడేమే. మీ నాయన అవినీతికి బలైపోయింది కాళేశ్వరం, మీ కుటుంబ దోపిడీకి బలైపోయింది గోదావరి నదీ జలాలు. మొత్తం మీ ఎంటైర్ కుటుంబం హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీని పనిచేయాలి, ఒక్కొక్కరిని కాదు. తెలంగాణకి 8,21,000 కోట్ల రూపాయలు అప్పు వస్తుంది, కేసీఆర్కి 1000 ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది, 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు వస్తాయి. జన్వాడలో కేటీఆర్కు 100 ఎకరాలలో వస్తుంది, హరీష్ రావుకి లేదనుకుంటున్నాం, మొయినాబాద్లో ఉంది 50 ఎకరాల ఫామ్ హౌస్, శంకర్పల్లిలో కవితకు ఉంది 25 ఎకరాల ఫామ్ హౌస్. అటు భూములు ఇచ్చిపెట్టి ఉత్త ఫామ్ హౌస్లు ఇల్లే చెప్తున్నా. మనం 250 గజాలలో 500 గజాలలో కట్టుకోవాలంటే జన్మంతం కష్టపడాల్సి వస్తుంది, ఉత్తమన్న ఇల్లే లేదని చెప్తుంటాడు అప్పుడప్పుడు. మరి కేసీఆర్కు మాత్రము అంటే ఆ సూత్రం ఏందో మనకు తెలవాలి కదా. రాష్ట్రం అప్పుల ఊబిలు ఎట్లా కూరుకుపోతుంది, కేసీఆర్ ఆగర్భ శ్రీమంతుడు ఎట్లయితాడు, న్యూస్ పేపర్లు ఎట్లొస్తాయి, టీవీ ఛానల్స్ ఎట్లొస్తాయి, వ్యాపారాలు ఎట్లొస్తాయి, బెంచ్ కార్లు ఎట్లొస్తావు, ఆ సూత్రం చెప్తే తెలంగాణ మొత్తం బాగుపడుతుంది కదా. కేసీఆర్ని అందుకే కదా 2 సార్లు ముఖ్యమంత్రిని చేసింది, ఆ సూత్రం చెప్పమని. అందుకోసమనే మిత్రులారా, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మంచి బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరికీ అవగాహన కల్పించి, దీంట్లో రాజకీయం ఉంది, సాంకేతికం ఉంది, అన్నీ ఉన్నాయి, ప్రజల ప్రయోజనం ఉంది, రైతుల విశ్వాసం ఉన్నది. తెలంగాణ ప్రజలకు అందరికీ దీన్ని మీరందరు గ్రామాన వివరించండి. ఛానల్స్ దగ్గర ఎక్కడున్న చర్చలలో ధైర్యంగా మాట్లాడండి. మర్యాదగా కేసీఆర్ గారిని శాసనసభకు ఆహ్వానించండి, చర్చలు పెడదాము. ఒక మంచి వాతావరణంలో తెలంగాణ ప్రజలకు విషయాలన్నీ తెలియని చంద్రశేఖరరావు గారి స్వయంగా వచ్చి ప్రాజెక్టు మీద జరిగిపోయిన గతాన్ని నిర్వహించాల్సిన బాధ్యతను భవిష్యత్తును చంద్రశేఖరరావు గారు వారి మాటల్లో చెప్తే తెలంగాణ సమాజం కూడా వింటది. నిజంగానే అందులో ఏదైనా సారాంశం ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ ప్రభుత్వానికి ఎలాంటి భేషజం లేదు. ఉపయోగపడే సలహా ఎవరిచ్చినా ప్రజల కోసం ఉపయోగిస్తాము, మాకు వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయాలు లేవు, ఇది మీరు ప్రతి దగ్గర చెప్పండి. చివరగా 10 తారీఖు రోజు మధ్యాహ్నం మధుర కాన్స్టిట్యున్సీలో ఈసారి రైతు భరోసా వేగంగా చేసినాం. ఇప్పటికే 8,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడ్డది, 1000 కోట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. కానీ మా బట్టి గారు లక్షలాది మంది రైతుల ముందల వ్యవసాయం దండగా కాదు, వ్యవసాయం పండుగ చేసినాం, రైతుని రాజుని చేసినాం. లక్షలాది రైతుల మధ్యలో మనము ఈ పండుగ ఉత్సవాన్ని నిర్వహించుకుందామని బట్టి గారు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తారు. బట్టి గారి తరఫున 10 తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం జిల్లా మధురకు మీరందరూ తప్పకుండా పేరున అందరికి ఆహ్వానం పలుకుతున్న అందరు అక్కడికి రావాలా. ఆ రైతులతో కలిసి ఆ సంతోషకరమైన పండుగలో పాల్గొనాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.